హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఏదైతే పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగిన తర్వాత సీజ్ ఫైర్ పెట్టేటప్పుడు, అంటే యుద్ధం జరిగినప్పుడు చేయబోతున్నప్పుడు కాంగ్రెస్తో చర్చలు జరిపారు. యుద్ధం ఆపేటప్పుడు ప్రతిపక్షాలతో కానీ అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలతో కూడా ఎలాంటి చర్చలు జరపలేదని గత 2 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ అధినాయకత్వం కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ నాయకుడు రామచంద్ర గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారు ఏమంటారు. చెప్పండి అన్న. ఏదైతే బీజేపీ నాయకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో యుద్ధానికి వెళ్లే ముందు అన్ని పార్టీలను పిలిచి మాట్లాడడం జరిగింది. ఏదైతే యుద్ధం ఆపేటప్పుడు ఎవరిని పిలవకుండా తమ సొంత డిసిషన్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఫస్ట్ థింగ్, ఇది యుద్ధం అనేది కాదు, ఇది ఉగ్రవాదం మీద యుద్ధం, పాకిస్తాన్ మీద యుద్ధం కాదు. పహల్గామ్లో జరిగిన తర్వాత ఏదైతే 27 మంది అమాయకుల్ని చంపిన తర్వాత భారతదేశము ఉగ్రవాద సంస్థల్ని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే సంబంధించిన దాంట్లో 9 స్థావరాలని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాను సీజ్ ఫైర్ వయలేషన్లో మన మీద మెరుపు దాడులు చేయడం జరిగింది. దాన్ని భారతదేశం కూడా తిప్పికొట్టడం జరిగింది. అంతేగాని ఇది యుద్ధం కాదు. ఇది యుద్ధం కింద మనం ప్రకటించలేదు ఎప్పుడు కూడా. ఒక్కసారి యుద్ధం ప్రకటిస్తే భారతదేశం ఆగదు, పాకిస్తాన్కి బుద్ధి చెబుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ఏదుందో అది సీజ్ ఫైర్ వయలేషన్. అది ఆ సీజ్ ఫైర్ వయలేషన్ పాకిస్తాన్ చేసింది కాబట్టి వాళ్ళే ఫోన్ చేసి మేము ఆపుతున్నాము, మీరు దయచేసి మీరు కానీ వాళ్ళు దాన్ని కూడా ఉల్లంఘించి జరిగింది. మరి దాన్ని కూడా భారతదేశం తిప్పి జరిగింది. వాళ్ళ ప్రతి ఒక్క డ్రోను, ప్రతి ఒక్క ఏదైతే అస్త్రం ఉందో దాన్ని తిప్పికొట్టి సఫలీకరంగా భారతదేశంలో ఏ ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ దెబ్బతినలేదు. ఇవాళ మిలిటరీ వాళ్ళు అదే బ్రీఫింగ్ చేశారు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆల్ పార్టీ మీటింగ్లో ఏముంది, అక్కడ ఉగ్రవాదం గురించి అన్నాం, పాకిస్తాన్ అనలే మనం. మీరు ఉగ్రవాదం గురించి సపోర్ట్ చేశారు. ఈరోజు పాకిస్తాను ఈరోజు మన మీద ఏదైతే సీజ్ ఫైర్ వయలేషన్ చేసినా దాన్ని తిప్పికొట్టినాం. దాన్ని మీరు ఆర్మీని అప్రిషియేట్ చేయాలి. కానీ మీరు పార్లమెంట్ పెట్టండి, నువ్వే అసలు పార్లమెంట్కి రాను ఈయన పార్లమెంట్ పెట్టండి మాట్లాడదాం అంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని సెన్సేషనల్ చేయకూడదు. ఒకటి. రెండోది, భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో భారతదేశం ఏ ఒక దేశాన్ని కూడా ఇంటర్ఫియర్ కానీయము, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా కానివ్వండి, అది పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, అమెరికా కానీ ఎవరైనా కానివ్వండి. ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఆధారంగా ఇస్తున్నారు. దాని మీద భారతీయ జనతా పార్టీ తన ప్రక్రియ అయ్యడానికి మీకు సిద్ధంగా లేము, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ సంబిత్ పాత్ర గారు భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ని ఢిల్లీలో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీ పిచ్చి కూతలు, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసేటటువంటి ఆర్మీని కానీ దేశాన్ని కానీ నిర్వీర్యం చేసేటటువంటి ఒక వైఖరి, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను నేనుగా చెప్పేది, శశి థరూర్, చిదంబరము వారిద్దరు కూడా ప్రశ్నించారు, ప్రశంస కురిపించారు భారత ప్రభుత్వం అదేవిధంగా ఆర్మీ ఒక నిర్ణయం పైన. మీరు ముందు మీ నాయకులను అడగండి, మీరు చెప్పింది కరెక్టా, మేము చేసింది కరెక్టా. అంటే వారు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, అసలు ఎంతమందిని చంపినారు, మీరు ఎంతమంది ఉగ్రవాదుల స్థావరాలపైన దాడులు చేస్తున్నారు, అసలు యుద్ధం ఎందుకు ఆగిపోయింది, ఈ కొన్ని ఒక 5 నుంచి 10 ప్రశ్నల వరకు వారు అడుగుతూ ఉన్నారు. అసలు సడన్గా యుద్ధం ఆగిపోవడానికి కారణం ఏంటి, సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏంటో మాకు చెప్పండి. ఒక పార్లమెంట్ ఏదైతే ఒక పార్లమెంట్ ఒకసారి జరపండి, దాన్ని చేసిన తర్వాత అక్కడ వివరించండి మాకు మీరు ఏం చేశారో అనేది కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం తప్పంటారా? అడగడం తప్పు, 100% తప్పు. ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత అడుగుడేది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి చెవులు లేవా, బుద్ధి లేదా, వినడానికి ఇది లేదా, అర్థం చేసిన వారికి ఇది లేదా? ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీ తరఫున బ్రీఫింగ్ చేశారు, గవర్నమెంట్ తరఫున చేయలే. ఈరోజు బ్రీఫింగ్ చేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమేమి కాలేదు, ఏం కావాలంటే నువ్వు భారత సైనికుల మీద కాంగ్రెస్ పార్టీ అనుమానపడుతుంది అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశాన్ని నిర్వీర్యపరచడానికి మీరు మాట్లాడే ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. అది అందుకని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళు తెలుసుకోవాలి. దేశం పట్ల మీరు భక్తి ఉన్నది, దేశం గురించి మీరు ఆలోచించినంటే ఇటువంటి మాటలు ఈ సమయంలో అది మాట్లాడకూడదు. దీని ద్వారా పాకిస్తాన్లో వాళ్ళ మనోధైర్యాన్ని మీరు పెంచుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మనోధైర్యం కోల్పోయి కాళ్ళ బేరం వస్తున్న సమయంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే ధైర్యం మీరు ఇచ్చేది ఎవరికి? పాకిస్తాన్కు. కాబట్టి ఇటువంటి మాటలు దయచేసి ఆర్మీ చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నమ్మండి.
వారు ఇచ్చినటువంటి ఫిగర్స్ కరెక్టు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ మీరు నమ్మితే మీరు ఇటువంటి మాటలు మాట్లాడరు. ఏదైతే సీజ్ ఫైర్ గురించి కానీ, ఏదైతే యుద్ధం ఆపడం గురించి కానీ, ఎవరైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో తను మొదటిగా ట్వీట్ చేయడం ఏంటంటే పౌర సమాజం అంతా తప్పు పడుతుంది. అంటే మన పంచాయతీ మనం తెగొట్టుకోలేమో, వేరే దేశం యొక్క అధ్యక్షుడు వచ్చి మనకు చెప్పేంత దుస్థితిలో మనం ఉన్నామని కూడా పౌర సమాజం అంతా అడుగుతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవ్వరు అడగరండి. భారతదేశంలో ఆర్మీ తీసుకుంటే యాక్షన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. యుద్ధం కాదు, ఇది సీజ్ ఫైర్ మాత్రమే. సీజ్ ఫైర్కు ఎవరు స్టార్ట్ చేశారు వైలేషను? వాళ్ళే ఆపుకున్నారు. ఇది ట్రంప్ ట్వీట్తో ఆగలేదు, ట్రంప్ చెప్తే ఆగలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫే మన చీఫ్ మాట్లాడి మీరు సీజ్ ఫైర్ చేసి చెప్పడం జరిగింది. ఆ ట్రంప్ మాట్లాడినో అది మాట్లాడినో అంటే మీరు ట్రంప్ను పోయి అడగండి ఎందుకు నువ్వు ఎట్లా మాట్లాడినావు అని చెప్పేసి. అంతేగాని భారతదేశం ఒక సౌరభౌమ్యంలో, భారతదేశం ఒక స్వేచ్ఛలో, భారతదేశం ఒక నిర్ణయాల్లో భారతదేశమే దానికి నిర్ణయం తీసుకుంటుంది. ఏ దేశము మన మీద ఒత్తిడి తేలేదు, తెచ్చినా కూడా దానికి లొంగేది భారతదేశం కాదు. ఒకటి ఏదైతే కరాచీ హోటల్ ఉందో దాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా తీవ్రంగా కొట్టినారనేది చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీకి దాంతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి దాని అసలు సంబంధం లేదు. దయచేసి మేము మంత్రివర్గం వాళ్ళని కోరుతా ఉన్నాము, బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, దానికి వెరిఫై చేసి మీరు మాట్లాడాలి. బీజేపీ ఇటువంటి ఒక యాక్టివిటీని ఖండం చేస్తుంది, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. దాని మీద కరాచీ బేకరీ దాడి మీద కూడా మేము ఖండిస్తాము. చివరిగా ఒక ప్రశ్న, ఎవరైతే మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కానీ, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు కానీ పరస్పర ఏవైతే మాటల యుద్ధం కొనసాగుతుందో ఈరోజు బయట ఇంటి మీద కూడా వెళ్ళడం జరిగింది, కొన్ని ఏవైతే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది అప్రజాస్వామ్యం. ఈటల రాజేందర్ గారు మాట్లాడినట్టు నీకు అభ్యంతరం ఉంటే మీరు దాన్ని ఖండం చేయండి. అంతేగాని ఇళ్ళ మీద దాడి చేస్తాం, ఆఫీస్ మీద దాడి చేస్తాం, ఇది ముట్టడి పెడతాం, ఇది చాలా పొరపాటు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తాం. ఒకటి లాస్ట్కి ఇప్పుడు దేశ ప్రజలందరికీ ఈ ఏదైతే సీజ్ ఫైర్ అమలు చేయడం వల్ల కొంతమంది ఎవరైతే నరేంద్ర మోడీని చాలా నమ్ముకున్నారో వారు కొంచెం బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఎవ్వరు బాధపడలేదండి, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవ్వరు కూడా బాధపడలేదు. యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు. యుద్ధం కాశ్మీర్ని ఆక్యుపై చేసుకునేంత మనకు, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకునే మనకు ఛాయిస్ వచ్చినా కూడా మనం చేయలేకపోయాం అనేది ఒక బాధపడతా ఉన్నారు. నేను చెప్పాను కదా, యుద్ధం కాదు ఇది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. యుద్ధం అయినప్పుడు అది డెఫినెట్గా తీసుకుంటాము. యుద్ధం కాదు, ఇది కేవలం టెర్రరిజం మీద దాడి. పహల్గామ్లో జరిగినటువంటి ఒక వ్యక్తులపైన మనం ప్రతీకారం తీసుకున్నాము, అంతవరకు దీన్ని చూడాలి. దీన్ని బియాండ్ దట్ చూడకూడదు. యుద్ధం అని ఎవరు చెప్పారు? దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు కూడా చెప్పలేదు. మేమేమన్నాం? యుద్ధం దేని మీద ప్రకటించినాం? ఉగ్రవాదం మీద ప్రకటించిన, పాకిస్తాన్ మీద ప్రకటించలే. ఏ రోజైతే యుద్ధం పాకిస్తాన్ ప్రకటిస్తామో ఆ రోజు పిఓకి మందే ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.